ఇక జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజులుగా హనుమాన్ చిన్న జయంతి జాతర ప్రారంభమయ్యింది. ఈ వేడుకకు సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కొన్ని రోజుల కిందటి నుంచే ఆలయానికి చేరుకోవటం ప్రారంభించారు. పాదయాత్ర కూడా కొందరు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు హనుమాన్ దీక్ష స్వాములతో నిండిపోయాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాల విరమణలు కూడా జరుగుతున్నాయి. 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టుకు చేరుకొని అంజన్నకు ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు మారుమోగుతుంది. కొండగట్టు కేసరి వర్ణంగా మారిపోయింది. ఇక జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజులుగా హనుమాన్ చిన్న జయంతి జాతర ప్రారంభమైంది. ఈ వేడుకకు సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కొన్ని రోజుల కిందటి నుంచే ఆలయానికి చేరుకోవటం ప్రారంభించారు. పాదయాత్రగా కూడా కొందరు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు హనుమాన్ దీక్ష స్వాములతో నిండిపోయాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాల విరమణలు కూడా జరుగుతున్నాయి. 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టుకు చేరుకొని అంజన్నకు ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో నిల్చుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు మారుమోగుతుంది. కొండగట్టు కేసరి వర్ణంగా మారిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండగట్టుపై వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరం నిఘా పెడుతున్నారు. మరోవైపు కోనేరు సమీపంలోని కళ్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరి కూలిపోవడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. నాసిరకం పనుల కారణంగానే పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపించారు. భారీ గాలుల కారణంగా పందిరిలో కొంత భాగం ఒరిగిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ నిర్వాహక అధికారి అంజన్నారెడ్డి ప్రకటనలో తెలిపారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు 1000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ద్వారం, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలతో సహా ఆలయ ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండగట్టుపై వాహనాలు రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరం నిఘా పెడుతున్నారు. మరోవైపు కోనేరు సమీపంలోని కళ్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరి కూలిపోవడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. నాసిరకం పనుల కారణంగానే పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపించారు. భారీ గాలుల కారణంగా పందిరిలో కొంత భాగం ఒరిగిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ కార్యనిర్వాహక అధికారి అంజనారెడ్డి ప్రకటనలో తెలిపారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు 1000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలతో సహా ఆలయ ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.